ఓకే అమ్మా. క్లాసిఫై ఇండస్ట్రీస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ సోర్స్ ఆఫ్ రా మెటీరియల్. హౌ ఆర్ దే డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్? రా మెటీరియల్, బేసిక్ మెటీరియల్ దట్ ఈస్ యూస్డ్ టు ప్రొడ్యూస్ గూడ్స్. అదొక మెటీరియల్ అనమాట గూడ్స్ ని తయారు చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ అనే ఒక రా మెటీరియల్, ఆ వుడ్ తో చైర్స్ తయారు చేస్తారు అలా. ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు. అగ్రో బేస్డ్ అంటే వ్యవసాయ ఆధారిత. అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు, అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. రా మెటీరియల్స్ అంటే ఇందాక చెప్పాం కదా, బేసిక్ మెటీరియల్ దట్ ఈస్ యూస్డ్ టు ప్రొడ్యూస్ గూడ్స్. అగ్రికల్చరల్ అంటే వ్యవసాయ ప్రొడక్ట్స్ ఉత్పత్తులు. టెక్స్టైల్స్ వస్త్రాలు. షుగర్ చక్కెర. కాఫీ ఏ హాట్ డ్రింక్ మేడ్ ఫ్రమ్ రోస్టెడ్ అండ్ గ్రౌండ్ సీడ్స్. తో తయారైన ఒక హాట్ డ్రింక్. ఓకేనమ్మా. నెక్స్ట్ మినరల్ బేస్డ్. మెయిన్ ఇండస్ట్రీస్ దట్ గెట్ రా మెటీరియల్ ఫ్రమ్ మినరల్ ఓర్స్. అదొక మెయిన్ ఇండస్ట్రీస్ అనమాట. సో దట్ గెట్ రా మెటీరియల్స్ వస్తాయి ఎక్కడ నుంచి? ఫ్రమ్ మినరల్ ఓర్స్ నుంచి. రా మెటీరియల్ ఫ్రమ్ మినరల్స్ ఖనిజాల నుండి ముడి పదార్థాలు. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ అంటే ఇనుమ మరియు ఉక్కు పరిశ్రమలు. మెషిన్ టూల్స్ అంటే యంత్ర పరికరాలు. పెట్రోకెమికల్స్ అంటే ఏంటి? కెమికల్ ప్రొడక్ట్స్ క్రియేటెడ్ బై రిఫైనింగ్ పెట్రోలియం. రిఫైనింగ్ పెట్రోలియం నుంచి క్రియేట్ అయ్యే కెమికల్ ప్రొడక్ట్స్ నే పెట్రోకెమికల్ అని అంటారు. ఓకేనమ్మా. నెక్స్ట్